उस्ताद स्मार्ट शंकर अलियास डबल स्मार्ट किरी 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 दिमाग को किरी किरी पिच्चा बैग है मनीषा गणेश కూత రామ చెప్పు ఒక సాలిడ్ మూవీ ఇచ్చాడు సార్ పూర్తి నాకు నిజంగా అంటే సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయన్న చూడండి డైరెక్షన్ ఏంది ఎలివేషన్ ఏంది కొరియోగ్రాఫర్ ఏంది నిజం మైండ్ తొప్పేసింది నిజంగా దిమాగ్ ఖరాబ్ దేత్తడి పోచమ్మ కూడా ఊరా మా అసలు ఫీలింగ్ లేదన్న నిజంగా నాకు బాగా నచ్చింది హీరో పర్ఫార్మెన్స్ అన్న ఏం యాక్టింగ్ చేస్తారు ప్రాణం పెట్టి చేస్తారు పోయా ఆ డాన్స్ కానీ ఆ విజువలైజేషన్ కానీ హీరో ఎంట్రీ కానీ విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది మెయిన్ బాగా నచ్చింది సంజయ్ దత్త ఎలివేషన్ అన్న సంజయ్ దత్త తోటి హీరో ఫైట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంటర్ సీన్ అప్పుడు నిజం కూతురు అనిపిస్తుంది సో సాంగ్స్ అంటే నిజం మనిషి హ్యాట్స్ ఆఫ్ సినిమాలో స్టోరీ ఉందా అంటే ఎంగేజింగ్ గా ఉందా స్టోరీ లైక్ డబుల్ అలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి నేనైతే అసలు ఊహించలేదు మాస్ కంబ్యాక్ అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు సీన్ కూడా హైలైట్ సీన్ అనమాట. వేరే లెవెల్ ఉంది. ఇష్టం ఏదైనా ఎవరైనా స్టార్టింగ్ కానీ క్లైమాక్స్ ఇంటర్వెల్లో పెడతారు, కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అయితే మైండ్ దొబ్బింది అనమాట. నెక్స్ట్ ఆ క్లైమాక్స్ ఫైటింగ్ కానీ ఆ సాంగ్స్ కానీ మొత్తం స్టెప్పామర్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ గురించి ఏం చెప్తాం, మన అందాలు కానీ ఆమె రొమాన్స్ కానీ ఆమె ముద్దు సీన్లు కానీ నిజంగా చాలా ప్లస్ అయింది సినిమాకి. ఆలిగారి క్యారెక్టర్ బోకా అనమాట. బోకా గారి క్యారెక్టర్ కానీ ట్రాక్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆలిగారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిజంగా పూరి గారికి నిజంగా రికార్డులు సృష్టిస్తారు, బ్రేక్ కూడా బ్రేక్ చేస్తారు. సో నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి సినిమా, మన అందరి సినిమా. సో చెప్తున్నా కదా, మీరు అందరు నెగిటివ్ ఎవరైనా నెగిటివ్ రివ్యూలు ఇచ్చేది వాళ్ళు వేస్ట్ వాళ్ళు పిచ్చోళ్ళు, నిజంగా అంతే వాళ్ళు నెగిటివ్ ఇచ్చేటోళ్ళు. సినిమా అయితే చాలా మంచిగా ఉంది, చాలా పాజిటివ్ అనమాట సినిమా. మీరు అందరు చూడండి థియేటర్లో, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా మనకి ఎంగేజ్ చేసే విధంగా విజిల్ చేసే విధంగా ఎక్కడ లేదు. బట్ మాస్ మసాలా మూవీ ఏదైతే చెప్పారో ఆ ఫ్లేవర్ అయితే ఉంది, కానీ బట్ కంటెంట్ లేదు సినిమాలో. అంటే పూరి గారు అంటే అంత డ్యాన్స్ యాక్టింగ్ అయితే సూపర్ అనమాట. సంజయ్ దత్ గారు హీరో గారు ఎక్కువ శంకర్ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే ఇచ్చి పడేశాడు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా ఫ్లాప్ అనేసి అసలు సినిమా ఫ్లాప్ అయితే కాదు, ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు. కానీ ఇందులో డబ్బులు పెట్టుకొని కొనుక్కున్న వాళ్ళకి తెలిస్తే సినిమా నేను అమౌంట్ పెట్టి చూసినప్పుడు చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కానీ వాటి కామెడీ కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంది. మరొక ఇటుతో పూరి అయితే వచ్చాడని కానీ అనుకున్నాను. ఎందుకంటే పూరి నిజంగా ఎట్లా తీస్తాను ఏంటని రైతాను అనిపించింది, బాగా అనిపించింది నాకే. కానీ ఈ సినిమాతో వచ్చాడు భయ్యా, మళ్ళీ ఫామ్లో దిగడు భయ్యా. చాలా స్టోరీ ఉంది, చాలా మంది వాళ్ళందరూ కానీ స్టోరీ అయితే ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కొని చూస్తే తెలుస్తుంది సినిమా అయితే సేమ్ పోకిరీ టైప్లో ట్రై చేశారు.